ఈయనకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకు ఇవ్వడానికి, కొంతమంది ఆయన వ్యక్తులకు దానదత్తం చేయడానికి, ఆయనకు సంబంధించిన వ్యక్తులకు తక్కువ రేటుకు ఇవ్వడానికి ఇలా ఇల్టు పాలసీని తీసుకొచ్చి ఇలా ప్రజలకు సంబంధించినటువంటి భూములు ఏదైతే విలువైనటువంటి భూములు ఇలా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదు ఇలా దేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతం, దానిలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 9300 ఎకరాల భూములు ఏదైతే ఉంటుందో ఆ భూమిని దాదాపు 5 లక్షలకు విలువైనటువంటి భూమిని ఇలా కొంతమంది వ్యక్తులకు కట్టబెట్టాలని ఒక కుట్రపూరితమైనటువంటి బుద్ధితో రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఏ విధంగా ఇలా కుట్ర వండుతుంది, ఇలా ప్రజలకు సంబంధించినటువంటి విలువైనటువంటి భూములను ఇలా ఒకవైపు హైదరాబాద్లో ఇలా కనీసం శ్మశానాలు లేక, స్కూళ్ళు లేక, క్రీడా ప్రాంగణాలు లేక, కనీసం పార్కులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి భూములలో మీకు విలువైనటువంటి కట్టాలనుకుంటే ఇలా ఇదే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నాడు కదా ఇలా రేవంత్ రెడ్డి గారు, అటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టండి, ఇలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టండి. ఇలా మీరు ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం.